హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెలియా స్టోరీలోని 21వ భాగం. సునీత వెంటనే తేరుకొని ఏడుస్తూ వివేక్ కాళ్ళ మీద పడి, ఆ పని మాత్రం చేయకు వివేక్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నిజమే, ఫస్ట్లో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఓన్లీ ఇందు బాధ చూడటానికి చేసుకున్నాను. కానీ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నీ ప్రేమ చూశాక నిన్ను వదిలి ఉండలేనంత ప్రాణంగా మారిపోయావు. నాకు పిల్లలు పుట్టరు అని తెలిసిన స్వార్థంతో నీకు మరో పెళ్లి చేయలేదు. నన్ను అర్థం చేసుకో వివేక్, నన్ను బయటికి పంపించకు. కావాలంటే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను స్వీకరించటానికి సిద్ధమే. కానీ నన్ను మాత్రం నీ దగ్గరే ఉంచుకో అని ఏడుస్తూ అడుగుతుంది. ఇందు అప్పుడు షాక్ నుంచి తేరుకొని వివేక్ సునీతని అన్న మాటలు నిజమని అనిపించి కోపంగా సునీత ఎదురుగా నిలబడి, ప్రేమ, నీది ప్రేమ? అసలు ఎవరైనా నీది ప్రేమ అని అంటారా? నా బాధ చూడటం కోసం పెళ్లి చేసుకున్న నువ్వు ప్రేమ గురించి మాట్లాడటం చాలా తప్పు. ప్రేమంటే నన్ను అడుగు చెప్తాను. ప్రేమించిన వాడి కోసం వేరే వాడికి నా పక్కన ప్లేస్ ఇవ్వలేక నా సూర్య కోసం ప్రాణాలు తీసుకోవటానికి కూడా వెనకాడలేదు. అలాంటి నన్ను మోసం చెయ్యాలని అనుకున్నావు. ప్రేమ అంటే ప్రేమించిన వాడి కోసం దేన్నైనా వదులుకోగల తెగింపు ఉండాలి. అలాంటిది నీలో అస్సలు లేదు. నేను ప్రాణంగా ప్రేమించిన సూర్యుని నా నుంచి దూరం చేశావు. నేను ఏడుస్తుంటే పైచాత్కత్వంగా నవ్వుతూ సంతోషించావు. అందరి ముందు కావాలని నన్ను ఒక క్యారెక్టర్లెస్గా సృష్టించాలని ట్రై చేశావు. నిన్ను ఏం చెయ్యాలి? అటువంటి నువ్వు మా అన్నయ్యకి అన్ఫిట్. నువ్వు మా అన్నయ్యకి ఎంత దూరంగా ఉంటే మా అన్నయ్య అంత సంతోషంగా ఉంటాడు. ఇక నువ్వు తిరిగి మా జీవితంలోకి తొంగి చూడకుండా చేస్తాను. నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించేలా చేస్తాను అని ఆవేశంగా అంటుంది. సునీత కోపంగా ఇందు వైపు చూస్తూ మనసులో ఇప్పుడు కోపం చూపించే టైం కాదు అనుకొని వెంటనే ఏడుస్తూ ఇందు కాళ్ళ మీద పడి, నన్ను క్షమించి ఇందు, నేను చేసింది తప్పే. అందుకు ఏం కావాలంటే అది చేస్తాను. చనిపోవటం తప్ప. నాకు వివేక్ని మాత్రం దూరం చెయ్యకు. నీకు సూర్య అంటే ప్రాణం కదా. సూర్య నిన్ను అనుమానించాడు అని తెలిసాక ఇప్పటికీ నువ్వు తన నుంచి విడిపోలేదు. అటువంటిది ప్రేమించిన వారికి దూరంగా ఉండాలి అంటే ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలియనిది కాదు. నాకు తెలుసు, నీ మనసు చాలా మంచిది. నువ్వు తప్పకుండా నన్ను వదిలేస్తావు. ప్లీజ్ నా ప్రేమని అర్థం చేసుకో. మీ అన్నయ్యకి చెప్పు నన్ను బయటికి పంపించొద్దు అని ఏడుస్తూ అడుగుతుంది. ఇందు కోపంగా సునీత వైపు చూస్తూ, ఇంత జరిగాక కూడా నేను సూర్యతో కలిసి ఉంటానని భ్రమపడుతున్నావా? నమ్మకం అనేది లేని ఏ బంధం ఎప్పటికీ నిలబడదు. ఇక నేను సూర్యతో కలిసి ఉండటం జరగదు. సూర్య నుంచి శాశ్వతంగా విడిపోవాలన్న డెసిషన్ తీసుకునే ఇక్కడికి వచ్చాను. ఆఖరికి నా తప్పు లేదని నిరూపించాను. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. కానీ నిన్ను మాత్రం చంపేయాలని ఉంది. చిన్నప్పటి నుంచి ఒక స్వార్థపూరిత స్నేహం నా జీవితం నాశనం చేస్తుంది అని కలలో కూడా ఊహించలేదు. నిన్ను ఏం చేసినా పాపం లేదు అని వెంటనే పోలీసులకి ఫోన్ చేసి సునీత ఎదురుగానే తన మీద కంప్లైంట్ ఇస్తుంది. సునీత అప్పటికే ఇందు వివేక్ వైపు చూసి చూస్తూ, నేను మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. కనీసం ఆ కనికరంతోనైనా నన్ను వదిలేయండి. ఇక మీ జీవితాల్లోకి తొంగి చూడను. నన్ను పోలీసులకి పట్టించవద్దు. ఇదంతా మా నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు. మా నాన్న పరువు పోతుంది. ప్లీజ్ నన్ను క్షమించండి అని ముగ్గురు కాళ్ళ మీద పడి ఏడుస్తూ అంటుంది. ఒకానొక క్షణం వివేక్కి ప్రేమించిన అమ్మాయి అవటం వలన జాలిగా అనిపించిన ఇందు పడిన బాధ, 2 సంవత్సరాలు తను కార్చిన కన్నీరు, పెళ్ళైన తర్వాత సూర్య పెట్టిన బాధలు అన్నీ గుర్తుకు వచ్చి అసలు తన వైపు చూడాలంటేనే
అసహ్యంగా అనిపిస్తూ ఉంటే తన కాళ్ళ మీద ఉన్న సునీతని విదిలించి కొడతాడు. సునీత బాధగా ఇందు వైపు చూస్తూ, ఇందు నువ్వైనా నన్ను వదిలే, నేను ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి తొంగి చూడను అని మళ్ళీ బ్రతిమలాడుతూ అడుగుతుంది. అందుకే నువ్వు ఇకపై మా జీవితాల్లోకి తొంగి చూడకుండా ఉండటానికి పోలీసులకి పట్టిస్తున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఊరికే వదిలేస్తాను అనుకోకు. ఎంత చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన నువ్వు బయట ఉంటే మాకు ఇంకా ప్రమాదం తలపెట్టవనే నమ్మకం లేదు. నేను అలాంటి రిస్క్ తీసుకోలేను. ఒకవేళ మా అమ్మా నాన్నలకి నా గురించి తెలిసి నిన్ను ఏమైనా అంటే వాళ్ళకి కూడా నరకం చూపిస్తావు. నాకు నీ బిహేవియర్ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నీకు మెంటల్ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఒక సైకోలా తయారయ్యావు నువ్వు. చట్టబద్ధంగా శిక్ష అనుభవిస్తే కానీ సెట్ కావు అని కోపంగా అంటుంది. సునీత బాధగా వివేక్ వైపు చూస్తూ, నేను చెప్పేది అర్థం చేసుకో వివేక్. ఇదంతా మీ అమ్మా నాన్నలకి తెలిస్తే ఎంత బాధపడతారు. మీ నాన్నకి అసలే ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఇదంతా తెలిసాక మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి? అందుకే చెప్తున్నాను, ఎవరు ఈ విషయాలు బయటికి పోకుండా ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుందాము. ప్రామిస్, నేను ఇక నుంచి ఎవరి జీవితాల్లోకి తొంగి చూడను. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం వివేక్. నీతో నా జీవితం కావాలి అని అడుగుతుంది. ఎంత చెప్పినా సునీత అదే మాట మాట్లాడుతూ ఉండేసరికి వివేక్కి కంపరంగా అనిపించి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వివేక్తో పాటు ఇందు కూడా అక్కడే ఉంటే తన ఏడుపు చూసి ఎక్కడ కరిగిపోతానో అని భయపడి వెళ్ళిపోతుంది. సూర్య కోపంగా సునీత వైపు చూస్తూ, ఫస్ట్ టైం పరాయ ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నాను. నా బుజ్జిని నా చేతులతో మాటలతో హింసించేలా చేశావు. నిన్ను చంపేసినా పాపం లేదు అని కోపంగా సునీత చెంప మీద గట్టిగా కొడతాడు. అప్పటికే సునీత ఇక ఏమీ చేయలేదని అర్థమై తన జీవితం నాశనమైపోయిందని, అది కూడా ఇందు వలనని ఏడుస్తూ ఉంటుంది. సూర్య కోపంగా సునీత వైపు చూస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు సునీత? మేము కదా ఏడవలసింది. నీ వల్ల నాశనమైపోయింది మా ముగ్గురి జీవితాలు కదా. నా బుజ్జిని నా చేతులతో మాటలతో అవమానించి బాధలు పెట్టేలా చేశావు. నా మీద మనసు విరిగేలా చేశావు. ఇప్పటి నుంచి అది అసలు తిరిగి నా వైపు చూస్తుందా? తిరిగి నన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తుందా? మా ఇద్దరి జీవితాలని పూర్తిగా చిన్నాభిన్నం చేశావు. అసలు నేను నీకేం ద్రోహం చేశానని నా మీద ఇంత కక్ష కట్టావు అని కోపంగా అడుగుతాడు. సునీత కోపంగా సూర్య వైపు చూస్తూ, నీ మీద నాకేం కోపం లేదు సూర్య. నాకు ఇందు మీద మాత్రమే కోపం, పగ ఉంది. అది ఎలా అయినా తీర్చుకోవాలి అనుకున్నాను. అందుకే నిన్ను వాడుకున్నాను. అది తప్పే. కానీ తర్వాత నువ్వు ఎలాగైనా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని సంతోషంగా ఉంటావు అనుకున్నా. కానీ తిరిగి మళ్ళీ దీని దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేస్తావని కలలో కూడా ఊహించలేదు. ఇదంతా నీ వల్లే. నా జీవితం నాశనమైంది నీ వల్లే అని పిచ్చిదానిలా అరుస్తూ ఉంటే సూర్య కంపరంగా సునీత వైపు చూస్తూ, చిచి, నీలాంటి ఆడదాన్ని నేను ఇంతవరకు చూడలేదు. నిన్ను ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. నీలాంటి మరో ఆడపిల్ల మీద అకారణంగా ఇంత పగ పెంచుకున్నావు. తన ఫ్యామిలీ కూడా నీలాంటి అమ్మాయే కదా. తనకంటూ జీవితంలో కొన్ని ఆశలు, కలలు ఉంటాయి. ఆఖరికి పెళ్లి విషయంలో కూడా నా బుజ్జి ఆశలు నెరవేరకుండా చేశావు. అన్నీ నాశనం చేశావు. ఇప్పుడు నన్ను నిందిస్తున్నావా? ఇదంతా నువ్వు చేసుకున్న స్వయంకృతాపరాధం. ఇందులో మేం చేసిందేమీ లేదు.
వివేక్కి మేము కావాలని చెప్పింది ఏమీ లేదు. అనుకోకుండా వచ్చి వాడే మొత్తం విన్నాడు. మేము నీలాంటి స్వార్థమైన మనుషులం కాదు. కావాలని నీ గురించి చెప్పి వాడి మనసు విరిచేయటానికి. వాడంతట వాడే తెలుసుకున్నాడు కాబట్టే ఇప్పుడు నిన్ను అసహ్యించుకుంటున్నాడు. ఇదంతా నువ్వు చేసుకున్నదే. జైలుకి వెళ్ళాక బయటికి రావటానికి ప్రయత్నించకు. ఒకవేళ ప్రయత్నించినట్టు నాకు తెలిసింది అంటే నేనంత మంచిదానిని కాదు. నీ విషయంలో అయితే అసలు కాదు. నువ్వు మా అందరి జీవితాల్లో చేసిన దానికంటే దారుణంగా ప్రవర్తిస్తాను, గుర్తుంచుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. సునీత కోపంగా పైకి లేచి, అందరూ నాకు నీతులు చెప్తున్నారు. నేను పడిన బాధలు వీళ్ళకి తెలుసా? నేనేదో సైకోలాగా ప్రవర్తిస్తున్నారంటున్నారు, కానీ వెనక అనుభవించిన బాధ వాళ్ళకి తెలియదు. ప్రతి దానికి అందరూ దానిని పొగడటమే. ఇప్పటికీ కూడా ఈ ఇంట్లో ఫస్ట్ ప్లేస్ దానికే ఇస్తారు. ఆఖరికి నన్ను ప్రాణంగా ప్రేమించిన వివేక్కి కూడా ఇందు తర్వాతే నేను అంటాడు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఏ ఒక్క రోజు కూడా ఇంట్లో మనుషులు ఇందుని తలుచుకోకుండా లేరు. అందుకే నాకు ఇప్పటికీ కూడా ఇందు అంటే అసహ్యం, పగ ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికైనా సరే నాకు అవకాశం వస్తే దానిని నేను చంపటానికి కూడా వెనకాడను. నేను మారను అని అనుకుంటూ రూమ్లో వస్తువులన్నీ చల్లాచెదురు చేస్తూ ఉంటుంది. ఇంతలో కూరగాయలు తీసుకొని ఇంటి లోపలికి వచ్చిన పద్మావతి గారు సోఫాలో కూర్చొని సీరియస్గా ఉన్న వివేక్, సూర్య సోఫాకి తల ఆనించి కళ్ళు మూసుకొని బాధగా ఉన్న ఇందుని చూసి మళ్ళీ సూర్య ఏదో చేశాడు అనుకుని మొదట సూర్య దగ్గరికి వచ్చి కోపంగా, ఎందుకు వచ్చావు నా ఇంటికి? నా కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళి ఇప్పటికి పుట్టింటికి పంపించావు. దాని తల్లిదండ్రుల మీద నీకు కొంచెం కూడా కనికరం లేదా? మేము మా కూతురి గురించి ఎంత బాధపడ్డామనేది నీకు తెలుసా అని అరుస్తూ ఉంటుంది. అప్పటికే సూర్య ఇందు విషయంలో చేసిన తప్పులకి కృంగిపోతూ ఉంటే పద్మావతి గారు అన్న మాటలకి వెంటనే ఆమెకి చేతులెత్తి మొక్కుతూ కన్నీళ్లతో పద్మావతి గారి వైపు చూస్తూ, నేను చాలా పెద్ద తప్పు చేశాను అత్తయ్య. ఇది అని చెప్పుకోలేని తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి క్షమాపణ ఉందో లేదో కూడా తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి ఒక్కరిని క్షమాపణ అడగాలి. మీరందరూ నన్ను క్షమించే వరకు నేను వెయిట్ చేస్తాను అని సిన్సియర్గా అంటాడు. సూర్య చెప్పిన మాటలు విన్న పద్మావతి గారు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు. ఇందు మాత్రం అంత జరుగుతున్నా కనీసం కళ్ళు తెరవకుండా అదే పొజిషన్లో ఉండి సూర్య వైపు ఒక్కసారి కూడా చూడదు. వివేక్ మాత్రం కోపంగా సూర్య వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో ప్రతాప్ గారు కూడా కిందకి వచ్చి సూర్య మాటలు విని, ఏమైంది సూర్య? ఏదో తప్పులు చేశానంటున్నావు. పెళ్ళయ్యాక కూడా ఇంకా నా కూతుర్ని బాధ పెడుతున్నావా అని సూటిగా సూర్యని చూస్తూ కోపంగా అడుగుతారు. ఇంతలో పోలీసులు లోపలికి వచ్చేసరికి ప్రతాప్ గారు, పద్మావతి గారు టెన్షన్గా వాళ్ళ వైపు చూస్తూ, ఏమైంది? ఎందుకు మా ఇంటికి వచ్చారు అని అడుగుతారు. ఎస్ఐ గారు మాట్లాడుతూ, ఇక్కడ ఇందు ఎవరు అని అడిగితే పద్మావతి గారు, ప్రతాప్ గారు భయంగా, తను నా కూతురు, తనతో ఏం పని అని అంటే, నేనే ఇందు అంటూ పైకి లేచి, నేను చెప్పిన వ్యక్తి పైన ఉంది, అరెస్ట్ చేయండి అని చెప్పి సునీత దగ్గరికి తీసుకువెళ్ళి తనని లేడీ కానిస్టేబుల్ బేడీలు వేసి తీసుకువెళ్తూ ఉంటే, వదిలిపెట్టమని అందరినీ దీనంగా అడుగుతున్నా పట్టించుకోకుండా జీబ్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారు. సునీతని తీసుకువెళ్తూ ఉంటే ప్రతాప్ గారు, పద్మావతి గారు ఎందుకు సునీతని అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నా ఇందు వాళ్ళని ఆపి, తర్వాత చెప్తాను అని చెప్పి వాళ్ళని ఇంట్లోనే ఉంచి సునీతని తీసుకుని పోలీసులు వెళ్ళిపోయాక లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని మళ్ళీ ఇందాకటి పొజిషన్లో ఉండిపోతుంది.
అది చూసి పద్మావతి గారు కోపంగా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సునీతని ఎందుకు అరెస్ట్ చేశారు? మాకు తెలియకుండా ఏమైనా జరిగిందా? వివేక్, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నీ భార్యని అలా అరెస్ట్ చేస్తూ ఉంటే అని అడుగుతారు. ప్రతాప్ గారు కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే ఇందు ఏమీ మాట్లాడకుండా సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉంటుంది. సూర్యకి ఇందు పొజిషన్ అర్థమయ్యి మాట్లాడబోతూ ఉంటే వివేక్ వెంటనే, అది మన అందరినీ మోసం చేసింది అమ్మా. మన ఇందు జీవితం నాశనం కావటానికి పూర్తి కారణం అదే. ఇందుని కావాలని ఏడిపించటానికి అన్నీ చేసి దాని జీవితాన్ని ఎటు కాకుండా చేసింది అని కోపంగా అంటాడు. ప్రతాప్ గారు పద్మావతి గారు గాబరాగా ఇందు వైపు చూసి తన దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది? వివేక్ ఏదో చెప్తున్నాడు కానీ ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు బానే ఉన్నావు కదా ఇందు? నీ జీవితం నాశనం కావటం ఏంటి? నువ్వు సంతోషంగా లేవా? నిజం చెప్పు, ఏం జరిగింది ఇందు? మాకు తెలియకుండా ఏం దాచారు అని కోపంగా ప్రతాప్ గారు అడుగుతారు. ఇందు బాధగా ఇద్దరి వైపు చూస్తూ, నా జీవితానికి ఏం కాలేదు డాడీ, కాకపోతే అంత త్వరగా ఎవరిని నమ్మకూడదు అని నా జీవితం పెద్ద గుణపాఠం నేర్పింది అని బాధగా అంటుంది. పద్మావతి గారు భయంగా, అసలు ఏం జరిగిందో మాకు వివరంగా ఎవరైనా చెప్తారా అని అడుగుతారు. వివేక్ ఏం జరిగిందో చెప్పబోతుంటే ఇందు కోపంగా, ముందు ఆ మనిషిని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పు అన్నయ్య. ఇంకెప్పుడు నాకు కనిపించొద్దని చెప్పు. త్వరలోనే విడాకుల నోటీసు వాళ్ళ ఇంటికి పంపిస్తాను అని చెప్పు. నాకు అతనిని కనీసం చూడాలని కూడా లేదు. ప్లీజ్ అన్నయ్య, అతని ప్రెజెన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను అని కళ్ళు మూసుకొని కనీసం సూర్య అన్న పేరు పలకడానికి కూడా ఇష్టం లేక అంటుంది. సూర్య భయంగా ఇందు వైపు చూస్తూ తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన ఒడిలో తల పెట్టుకుని, బుజ్జి, నేను చేసింది తప్పే, కానీ కావాలని చేయలేదు. నీకు తెలిసింది కదా అసలేం జరిగిందో. జరిగిన దానిలో నా తప్పు మాత్రం ఏముంది? నన్ను వదిలేయకు బుజ్జి. నిన్ను వదిలి నేను ఉండలేను. నిజం తెలియకముందే నిన్ను నాతో అంటి పెట్టుకున్నాను. అటువంటిది ఇప్పుడు నిజం తెలిసాక నిన్నెలా వదిలేస్తాను అని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు నా ప్రాణం బుజ్జి. ప్లీజ్ నా మాట విను. నాతో రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే నేను ఎదురు మాట్లాడను. ఒక్క మాట కూడా ఎదురు చెప్పను. ప్లీజ్ బుజ్జి, నన్ను ఒంటరివాడిని చేయకు అని ఏడుస్తూనే అడుగుతాడు. ఇందుకి సూర్య బాధ అర్థమవుతున్నా తన మీద కొంచెం కూడా నమ్మకం లేకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి తనని ఒక క్యారెక్టర్ లెస్ అనుకుని బాధ పెట్టినందుకు కోపం వచ్చి కళ్ళు గట్టిగా మూసుకొని కన్నీరు బయటికి రాకుండా ఆపుకుంటూ ఒక్క మాట కూడా సూర్యతో మాట్లాడకుండా పళ్ళన్నీ బిగబెట్టి, అన్నయ్య ముందు ఈ మనిషిని నా దగ్గర నుంచి వెళ్ళమని చెప్పు. ప్లీజ్, నాకు ఇతని మాటలు వింటుంటే ఇరిటేటింగ్గా ఉంది. ఇతను నన్ను ముట్టుకుంటే నా ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకినంత అసహ్యంగా ఉంది. ఇతను నన్ను ఎక్కడ ముట్టుకుంటే అక్కడ యాసిడ్ పోసుకొని కాల్చుకుంటాను అని అరుస్తుంది. సూర్య బాధగా వెంటనే ఇందుని వదిలేసి కొంచెం దూరం జరిగి తన మాటలలోనే తన మీద ఎంత కోపం ద్వేషం పెంచుకుందో అర్థమవుతుంటే అదంతా తను చేసుకున్నది అవ్వటం వలన ఏం మాట్లాడలేక కంట్లో కన్నీరు కారుస్తూ ఇందు వైపు చూస్తూ ఉంటాడు. వివేక్ కూడా కోపంగా సూర్య వైపు చూస్తూ, నీకేం చెప్పాను సూర్య? నా చెల్లి పొరపాటును కూడా తప్పు చేయదు, దానిని అనుమానించి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పానా లేదా? రేపటి రోజు ఇందు గురించి తెలిసిన తర్వాత నువ్వే బాధపడతావు అని ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు వినలేదు.
ఇప్పుడు నువ్వు చేసుకున్న దానికి నువ్వే అనుభవించాలి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నిన్ను చూస్తుంటే నా చెల్లెలు పడిన బాధలు మాటలే అన్నీ నాకు గుర్తుకు వస్తూ నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఏదో ఒక రోజు నీ అంతట నువ్వు మారిపోయి ఈ ఇంటికి వస్తావు అనుకున్నాను. కానీ నా చెల్లె క్యారెక్టర్ లేదని ప్రూఫ్ చేసుకొని నిన్ను వదిలేసింది. నేను ఎప్పటిలా నా చెల్లికి వ్యతిరేకం కాదు. నీతో పెళ్లి చేసేది కూడా దాన్ని ప్రాణం కాపాడటానికే. అంతే తప్ప నువ్వు తప్ప నా చెల్లికి మరొకరు దొరకరని కాదు. నువ్వు ఎప్పుడైతే నా చెల్లెలి క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపించావో అప్పుడే నాకు నీ మీద ఉన్న రెస్పెక్ట్, నమ్మకం అన్నీ పోయాయి. రియాక్షన్ కోసమే ఇన్ని రోజులు ఆగాను. ఇప్పుడు అవసరం కూడా లేదు. నా చెల్లె నిన్ను వద్దనుకున్నప్పుడు ఇక నువ్వు ఇక్కడ ఉండే ఏమవసరం? ప్లీజ్ సూర్య, బయటికి వెళ్దామా అని, లేకపోతే మెడపట్టి బయటికి గెంటేయమంటావా అని అంటాడు. ప్రతాప్ గారు, పద్మావతి గారు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వివేక్ ఆ ఇంటి అల్లుడిని అవమానిస్తూ ఉంటే కోపంగా, వివేక్ అలా మాట్లాడుకు. సూర్య ఇందు భర్త. ఇందు ఏదో కోపంలో చేస్తూ ఉంటే నువ్వు దానికి నచ్చజెప్పాల్సింది పోయి సపోర్ట్ చేస్తూ దాని జీవితాన్ని చేతులారా నాశనం చేస్తావా? సైలెంట్గా ఉండు, మేము మాట్లాడతాం కదా అని ప్రతాప్ గారు కోపంగా అంటారు. ఇందు కోపంగా, మాట్లాడాల్సింది ఏమీ లేదు డాడీ. నాతో కలిసి బ్రతకలేని వ్యక్తితో నేను కలిసి బ్రతకలేను. ఏం జరిగిందో తెలియక, సూర్య నన్ను ఎందుకు అసహ్యించుకుంటున్నాడో తెలియక ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు నా మీద నాకే కోపం ఉంది. ఎదుటి వ్యక్తిని ఎందుకు ప్రేమించావా అని అప్పుడు బాధపడుతున్నాను. ఈ వ్యక్తితో ఉండాలి అంటే నాకు అసహ్యం వేస్తుంది. అసలే ఇప్పుడు నమ్మకం ఉంది అంటాడు. రేపటి రోజున ఇలాగే మరొకరు వచ్చి ఇలానే చేస్తాడు. నాతో మాట్లాడితే వేలెత్తి చూపిస్తే అప్పుడు కూడా ఇలానే చేస్తాడు కదా. మరి అప్పటి సంగతి ఏంటి? ఇలా జరిగితే నేను బ్రతకలేను. ప్లీజ్ ఇతన్ని ముందు నా కంటి నుంచి పంపించేయండి అని బాధగా అంటుంది. సూర్య ఇందుతో ఇప్పుడు మాట్లాడినా తను అర్థం చేసుకోలేదని గ్రహించి, పొజిషన్లో లేదని అర్థమై బాధగా ఇందు వైపు చూస్తూ, ఇప్పుడు నేను వెళ్తున్నాను బుజ్జి, అలాగని నిన్ను వదిలేస్తాను అనుకోకు. రోజు వస్తూనే ఉంటాను. ఇంటికి వచ్చే వరకు నేను నిన్ను వదలను. నువ్వు విడాకులు ఇస్తాను అన్నా నేను తీసుకోవటానికి సిద్ధంగా లేను, గుర్తుంచుకో. నువ్వు ఎప్పటికీ ఈ సూర్య సొంతమే. నిన్ను బాధ పెట్టినందుకు ఇప్పటికీ నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రమే అనగలను, క్షమించు. ఒక్కసారి నా చెయ్యి పట్టి నాతో రా. ఈసారి నీకు నా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోను. మరోసారి నువ్వు బాధపడే పరిస్థితి రానివ్వను అని బాధగా చెప్పి ఎవరితో ఏమీ మాట్లాడకుండా బయటికి నడుస్తాడు. సూర్య అలా వెళ్ళిపోతూ ఉంటే సూర్య అన్న మాటలకి ఇందు జీవితం గురించి కొంచెం భయంగా ఉన్నా తను ఎప్పటికీ ఇందుని వదలడని అతని మాటల్లోనే అర్థమై ఏం జరిగిందో ముందు తెలుసుకుందామని పద్మావతి గారు, ప్రతాప్ గారు ఇంటికి చెరోవైపు కూర్చొని, ఇందుకి చెరోవైపు కూర్చొని, ఇన్నాళ్ళు మేము ఉన్నామన్న సంగతి కూడా చెప్పలేదు. ఏం జరిగిందో మాతో చెప్పొచ్చు కదా తల్లి. మరి ఇప్పుడు ఆయన కనీసం మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా గుర్తించండి అని బాధగా అడుగుతారు. డాడీ ప్లీజ్ అలా అనకండి. నా బాధ మీతో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. నాకిప్పుడు ఒంటరిగా ఉండాలని ఉంది. ప్లీజ్ నన్ను కొంచెంసేపు కదిలించకండి అని చెప్పి వాళ్ళకి కనిపించకుండా ఏడుస్తూ అక్కడి నుంచి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.